జీవితాంతం కర్నూలు ప్రజలకు అండగా ఉంటూ కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక సి క్యాంపు సెంటర్ నందు ఉన్న టీజీని కళాక్షేత్రంలో ఆయన 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం పరిశ్రమల స్థాపన కోసం కర్నూలుకు రావడం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు ప్రజలతో మమేకమై నగరాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రజలకు అండదండాలు నిలుస్తున్నాయని తెలిపారు. చుట్టూ నదులు ఉన్న కర్నూలు ప్రజలకు సరైన త్రాగునీటి వసతి ఒకప్పుడు ఉండేది కాదన్నారు. వాటిని అధిగమించి కర్నూలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశానని టీజీ తెలిపారు. కర్నూలుకి వచ్చిన కొత్తలో జిల్లాలో ప్యాక్షాన ఉధృతంగా ఉండేదని, అలాగే ప్రజా సంఘాల పేరుతో ప్రజలను వేధించేవారు కూడా ఉండేవారని, అటువంటి వారి అందరినీ ఎదుర్కొంటూ కర్నూలు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. కళాకారులు అంటే మొత్తం తెలుగు జనాలకందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు జనాలకందరికీ లాఫ్ థెరపీ ఇస్తున్నటువంటి తెలుగు వాళ్ళకు ప్రతి వారం చక్కని హాస్యాన్ని అందిస్తూ కడుపుబ్బా నవ్విస్తూ నవ్వుల చిరునామాగా మారినటువంటి హాస్య కళాకారులు. హలో సార్, అందరూ సన్మానం పొందినటువంటి వారందరూ ఒకసారి గ్రూప్ ఫోటో కోసం వినోదిని సన్మానం అందుకుంటున్నటువంటి వినోద్, అలాగే కులాలకు మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, దర్గాలు కానీ, ఏవి కానీ, ఈద్గాలు కానీ అన్నీ నేను షాదిఖానాలు కానీ మతాలకు కులాలకు అతీతంగా నేను సేవ చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది కూడా అదే, నన్ను విభజించద్దండి. నేను అందరినీ ఆ దృష్టితో చూడలేదు. అందరికీ పెళ్ళిళ్ళు చేసేది గత 30 సంవత్సరాల్లో దేశంలో ఎవడన్నా ఉన్నాయంటే ఒక టీజీ వెంకటేష్ ఉన్నారు. ఈరోజు కోడ్ ఉన్న ఎలక్షన్ కోడ్ ఉన్నందున పెళ్ళిళ్ళు చేయలేకపోయినాను. లేకపోతే ప్రతి సంవత్సరం అన్ని మతాలు అన్ని కులాల వారికి ప్రతి సంవత్సరం చేస్తూ ఒక జంటగా దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతూ ముందుకు పోతున్నాను. అలాగే మరొక కొన్ని మంచి హ్యాబిట్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాము. స్మోక్ చేయని వాడు, మా ఎంప్లాయీస్ అంతా 3,000 మంది స్మోక్ చేయని వాడు, తాగని వాడు వంటి డిక్లరేషన్ ఇస్తే ₹15,000 నెలకు బోనస్గా ఇస్తున్నాం. నెలకు గత 20 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. సుమారు ₹40 లక్షల ఖర్చు అవుతుంది ప్రతి నెల. లాభాలన్నీ ఉండకపోయి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాం. నీళ్ళే తాగేదానికి నది చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో తాగేదానికి నీళ్ళు లేదు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. ఇది ఒక కొంప, గలీజ్ కొంపగా ఉండేది. దీన్ని నా శక్తి కొద్దీ దీన్ని ఒక రూపురేఖలు దిద్దగలిగాను. మళ్ళీ 10 సంవత్సరాలు నేను మమ్మల్ని ఆదరించలేదు. మళ్ళీ ఆదరిస్తే మళ్ళీ దాన్ని పోయిన నష్టాన్ని కోరుకునేదాన్ని ముందుకు తీసుకోబోతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాన్ని నిత్యం ప్రజల మధ్య, కళాకారుల మధ్య, మేధావుల మధ్య సేవలు స్వీకరిస్తూ తనదైన శైలిలో ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ సేవలు కలకాలం కొనసాగాలని, నూరేళ్ల జీవితాన్ని ఆయన కూడా నేనున్నానంటూ సహాయం చేసేటటువంటి మంచి మనసున్న మా రాజు మన మరొకసారి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దలు, ఇవాళ జన్మదిన అవుతుంది అనుకున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు, మరి జన్మదినోత్సవం వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి వారు మిమ్మల్ని గురించి జరుపుకుంటున్న టీజీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో మీకు వెంకటేష్ గారి గురించి, మన టీజీ వెంకటేష్ గారు కళా పోషణకి ఆ కళా పోషకులే మన కళ ముందు ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు. మనం నిలబడినటువంటి కర్నూలుకు వచ్చిందంటే దాని వెనక్కి నడుస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారి ప్రధాన కారణం అని చెప్తున్నాం. మరి సమయం లేదు కాబట్టి ఈ ఇచ్చిన అవకాశం నాకు చాలా ఈరోజు